the #1 show on ETV. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మీరు టైం ట్రావెల్ చేయాలి అని అంటే వెనక్కి పోతారా, ముందుకు పోతారా, ఏం చేస్తారు, ఎక్కడికి పోతారు? నేను పాస్ట్ కి వెళ్తా. పాస్ట్ కి వెళ్ళి ఏం చేస్తావు? నా మమ్మీ డాడీ వెడ్డింగ్ వెళ్తా. మమ్మీ డాడీ వెడ్డింగ్ కి వెళ్తావా? హాయ్ బ్రో. హాయ్ సేస్. నేను ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతా. విశాఖపట్నంలో ల్యాండ్ అవుతా. గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో పెడుతున్నారు కదా, గూగుల్ వితౌట్ హార్డ్ వర్క్ జాబ్ చేసేస్తా వెళ్ళి. ఆడందరూ హలో సిస్టర్ కమ్ నీ కోసమే కట్టిర్రు గూగుల్ అంటారు. గూగుల్లోకి వెళ్ళాలి అని కోరుకుంటూ కంగ్రాచులేషన్. అక్కడి నుంచి ఎట్లయితే డాన్స్ చేసుకుంటూ వచ్చో అట్లే రావాలి. రెడీ మ్యూజిక్. మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చెప్పండి. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. రామాయణంలో రాముడు, భారతంలో భీముడు, రవి నువ్వే మా దేవుడు. అసలు వాళ్ళు చెప్పేది ఏంటి రవి? నేను చెప్తాను చూడు. చల్లగాలి పిల్లగాలి రవి నువ్వే మా బాహుబలి. ఏంటి వాళ్ళు మేము చెప్పాక చెప్తున్నారు, మళ్ళా ఓన్ గా చెప్పాలి కదా. ఆహా, ఓన్ గా చెప్పాలా? మేమన్నా రవి కోని కట్టి చెప్తున్నావా? మూసుకొని వచ్చిన పని చూసుకొని వెళ్ళండి. మేమేమన్నా రవి ప్యాంట్ వంక చూడడానికి వచ్చామా ఏంది? మేము కూడా గేమ్ ఆడడానికే వచ్చాం. ఏంటి ఏంటి మేము ఓవర్ చేస్తున్నామా? యాక్టింగ్ అది, యాక్టింగ్ అది. కొడితే కాకినాడలో పడతారు. కొడితే కాకినాడలో పడ్డం, రవి కాలువలో పడ్డం. ఈ మీటింగ్లు అన్ని వద్దాం. నన్ను కొడతా అల్లే. అది కాదు కానీ రవి. సరదైందా? సరదైందా? మొత్తం ముగ్గురున్నారు, నువ్వు అని చెప్పు, మొత్తాన్ని పంపించేద్దాం. జనరల్ గా చెప్పాను రా. ఆహా, నువ్వు భయపడితే భయపడడానికి మేము ఎల్కేజీ స్టూడెంట్స్ అనుకుంటున్నావా? కిడ్స్ కాలేజ్ స్టూడెంట్స్ తొక్కి పడేస్తాం. నువ్వు తొక్కుతూ ఉంటే చూస్తూ ఉంటారా? ఇడ్చి పాడదొబ్బుతా. ఊరుకోపోతే ఊరుకోకలా ఎవడొద్దన్నాడు? ఊరు కుక్క అందరి ముందు పరుగు పోయిందిగా. మీరు అలా మాట్లాడుతుంటే మేము నూరుకుంటామా? కోసి కారం పెడతాం. మేము మాత్రం రవి కనుగొట్టడానికి వచ్చామా ఏంటి? కోసి కారం పెడతాం. ఏంట్రా ఇది? సిమెంట్ కట్టు మీ ఇన్పుట్ కారం. ఇవన్నీ మాటలే, కానీ ఇప్పుడు చేతలు స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్ టైమ్ వార్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఇప్పుడు పాట గట్టిగా వినబడుతుంది. నేను ఆమెకు ఒక స్టేట్మెంట్ ఇస్తా. ఆ స్టేట్మెంట్ నీతోనే చెప్పాలి ఆవిడ. కరెక్ట్ మక్కికి మక్కి ఎలా చెప్పానో అలా స్టేట్మెంట్ నువ్వు నాకు చెప్పాలి. 30 seconds టైంలో నీకేం వినబడదు ఆమె లిప్ రీడ్ చేసి చెప్పడానికి ట్రై చేయాలి. నువ్వు ఇట్లాంటి యాక్టింగ్లు చేతులు వెనకాల పెట్టుకోవాలి. యాక్టింగ్లు చేయకూడదు. ఈడ చెప్పేది పూర్తిగా చెప్పాలి, మధ్యలో నుంచి చెప్పొద్దు. చెప్పే స్టేట్మెంట్ పూర్తిగా చెప్పాలి. గాట్ ఇట్? ఫస్ట్ స్టేట్మెంట్ మ్యూజిక్ ఆన్. పాట వస్తే ఇట్లా చెప్పు, పాట రాకపోతే ఇట్లా చెప్పు. వస్తుందా? గుడి దగ్గర అడుక్కుంటావట కదా. నాకు రావు వంటలు, నువ్వు కిడ్స్ కాలేజీలో పెద్ద మెంటలు. చెప్పు, గట్టిగా చెప్పు. నాకు రావు వంటలు, నువ్వు కిడ్స్ కాలేజ్ లో మెంటలు. నాతో ఉంటే నాకు రావు వంటలు, నువ్వు కిడ్స్ కాలేజ్ లో మెంటలు. నీతో ఉంటే నాకు రావు వంటలు, నువ్వు కిడ్స్ కాలేజ్ లో మెంటలు. నాతో ఉంటే నీకు మెంటల్. చెంపలేసుకో, చెంపలేసుకో.
రావు వంటలు నువ్వు కిడ్స్ కాలేజ్ లో మెంటల్. నువ్వు కిడ్స్ కాలేజ్ లో మెంటల్. నాకు రావు వంటలు నువ్వు కిడ్స్ కాలేజ్ లో మెంటల్. కిడ్స్ కాలేజ్ లో మెంటల్. నాకు రావు వంటలు కిడ్స్ కాలేజ్ లో నువ్వు మెంటల్. ఫైనల్ అది తీసేయ్. ఇప్పుడు సైలెంట్ గుండు. ఏమి విన్నో కరెక్ట్ మక్కి చెప్పాలి. నాతో ఉంటే కిడ్స్ కాలేజ్ లో నువ్వు మెంటల్. నాకు రావు వంటలు కిడ్స్ కాలేజ్ నువ్వు పెద్ద మెంటలు. అది స్టేట్మెంట్. ఫస్ట్ పాయింట్ అయితే దోబింది. నువ్వు అటు నువ్వు ఇటు నువ్వు అటు. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. టూత్ పేస్ట్ తో పాయసం వండుకునే ముఖం దానా. టూత్ పేస్ట్ తో పాయసం వండుకునే మొఖం దానా. ఊర్లో నువ్వు పెద్ద ముసల్లానా. టూత్ పేస్ట్ తో నువ్వు ఊర్లో పాయసం వండే మొఖం దానా. నువ్వు ఊర్లో పెద్ద ముసల్లానా. టూత్ పేస్ట్ తో పాయసం వండుకునే మొఖం దానా. పాయసం వండుకునే ముసల్లానా. నీ ముసల్దానా పాడగాను. టూత్ పేస్ట్ 5 టూత్ పేస్ట్ తో పాయసం టూత్ వండుకునే పేస్ట్ లో పాయసం వండుకునే మొఖం దానా. టూత్ పేస్ట్ లో పాయసం వండుకునే Silent. ముసల్లానా. ఓకే తీసేయ్. ఇప్పుడు చెప్పు ముసల్దానా. టూత్ పేస్ట్ లో నువ్వు పాయసం వండుకునే ముసల్లానా. టూత్ పేస్ట్ లోనా. టూత్ పేస్ట్ తో ఆ పాయసం వండుకునే ముసల్లానా. ముసల్దానా. మొఖం దానా. రైట్ ఆన్సర్. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. 1 పాయింట్ అయితే వచ్చింది. ఈ పాయింట్ కూడా వచ్చింది అంటే లీడ్, మంచి లీడ్ వస్తుంది. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఆల్ లేదు సూలు లేదు, నీకు మొత్తానికి బుర్రనే లేదు. 3, 2, 1 గో. ఆలు లేదు సూలు లేదు, నీకు మొత్తానికే బుర్ర లేదు. అటు ఇటు ఆలు లేదు. అటు ఇటు ఆలు. అటుకులు ఆలు. ఆలు ఆలు కోసుకోండి. ఆలు. ఆలు లేదు సూలు లేదు. లేదా లేదు. కావాలా సూలు వద్దా. ఆలు లేదు. ఆలు లేదు. తెచ్చిరానా. లేదు. ఆలు లేదు. ఆలు వద్దా. ఆలు లేదు. మీ ఇద్దరు కలిసి చెప్పండి ఫాస్ట్ గా. ఆలు లేదు. ఆలు లేదు సూలు లేదు. నీకు మొత్తానికే బుర్ర లేదు. నీకు తిరగలేదు. నీకు తిరగలేదు. ఆలు లేదు సూలు లేదు. నీకు మొత్తానికి బుర్ర లేదు. నీ మొఖానికి తిరుగులేదు. నీకు మొత్తానికి బుర్ర లేదు. ఊరు మొత్తానికి పులి లేదు. అది తీసేయ్. చెప్పు ఇప్పుడు. మక్కికి మక్కి. ఆలు లేదు సూలి లేదు. సూలు. సూలు లేదు నీకు తిరుగులేదు. ఆలు లేదు సూలు లేదు, మొత్తానికి బుర్ర లేదు. మొత్తానికి ఒకటే పాయింట్ వచ్చింది. గుడ్ జాబ్. వచ్చేయండి. మీకు 2 పాయింట్లు కావాలి, అప్పుడు గెలుస్తారు. మీకు ఇచ్చే స్టేట్మెంట్ మూతి మీద కొడితే 32 పండ్లు ఊడిపోతాయి. మూతి మీద కొడితే 32 పళ్ళు ఊడిపోతాయి. కొంచెం ఇవ్వు. మూతి మూతి మీద. బుద్ధి. మూతి మీద కొడితే 32 పళ్ళు. మూతి మీద కొడితే 30 పళ్ళు. 32 పళ్ళు 32 పళ్ళు ఊడిపోతాయి. మూతి మీద కొడితే 32 పళ్ళు రైట్ ఆన్సర్. ఇది కూడా రైట్ చెప్తే మీరు రౌండ్ గెలిచిపోతారు. స్టేట్మెంట్. మనకి లేదు హద్దు, నాకు ఇస్తావా ఒక ముద్దు. మనకి లేదు హద్దు. పని చేస్తారా. మనకి లేదు హద్దు, ఇస్తావా ఒక ముద్దు. పెళ్లికి. మనకు. డైరెక్ట్ పెళ్ళే. డైరెక్ట్ పెళ్ళే. మనకు లేదు హద్దు, ఇస్తావా ఒక ముద్దు. పలుకు. మనకు. 5. మనకు. లేదు హద్దు. ఏది వద్దు. మనకు లేదు హద్దు. మనకి. ఇప్పుడు ఆమె చెప్తా నేను. మనకు లేదు హద్దు, ఇస్తావా ఒక ముద్దు. అంత సింపుల్ గా చెప్తే అనుకుంటారే టైం అయిపోయింది. జాయిన్. నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఇది కరెక్ట్ చెప్తే మీరు రౌండ్ విన్ అయిపోతారు. గుంటూరులో కొడితే గుంటలో వెళ్ళి పడతావు. గుంటూరులో కొడితే గూట్లో పడతావు. గుద్దితే గుంటూరులో పడతావు. గుంటూరులో కొడితే గూట్లో పడతావు. గుంటూరులో కొడితే గూట్లో పడతావు. నేను చెప్పింది అదేనా? ఓకే తీసేయి. ఇప్పుడు చెప్పునా ఏం విన్నో కరెక్ట్ చెప్పు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అది కరెక్ట్ చేసుకుంటే నీకు పాయింట్ వచ్చేస్తుంది. గుంటూరులో కొడితే గుంటలో పడతావు. గుంటూరులో కొడితే గుంటలో పడతావు. రైట్ ఆన్సర్. కుర్చీని మార్చబెట్టి రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్.
యా హాయ్ వాట్స్ యువర్ నేమ్? మాహియా. మాహియా. ఏ సినిమాలో నేను హీరోయిన్ అవ్వాలి అని ఉంది, లేకపోతే అవుతే బాగుండేది? జపనీస్ యానిమే. చెప్పు నాన్న. తేజ. తేజ నువ్వు చెప్పు నాన్న. ఏ సినిమాలో హీరోయిన్ తీసేసి నేను పెడితే బాగుండేది? సీతారాము. సీతారామం. మృణాల్ ఠాకూర్ని తీసేసి నేను పెట్టాలి. ఎందుకు? నేను ట్రెడిషనల్ లో బాగుంటాను కాబట్టి. అప్పుడు మేము చూడం కాబట్టి. హాయ్ బ్రో, ఐఎమ్ వసుదా. హాయ్ సేస్ గూల్ గూల్. మూవీ అయితే గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక తీసి నిన్ను పెట్టాలా? ఎందుకు? కొంచెం నేను కరెక్ట్ గా ఉంటా రష్మిక కన్నా. ఇంకొక ఆన్సర్. సోషల్ మీడియాలో రిప్లేస్ చేయాలంటే ఉప్పల్ వాళ్ళని రిప్లేస్ చేస్తా. షాక్ అయ్యారా? yes what's your name? ఫిర్దౌస్. చెప్పు నాన్న. నువ్వు ఏ సినిమాలో హీరోయిన్ తీసేసి నువ్వు యాక్ట్ చేస్తావు? ఓం శాంతి. ఓం శాంతి ఓంలో దీపికని తీసేద్దామా? ఎందుకు? నేను తనలా స్లిమ్ కాబట్టి. నువ్వు తనలాగా స్లిమ్. నాకెందుకో షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం, అందుకే చేస్తా అంటావేమో అని అనుకున్నా. అది నిజమే. అది కూడా రీజనే. ఎస్ నైస్ చాయిస్. వాట్స్ యువర్ నేమ్? కుసుమ. కుసుమ. చెప్పు కుసుమ. వారణాసి. ఎందుకు ఎందుకు వాట్ ఇస్ ద రీజన్? అంటే రాజమౌళితో చేస్తున్నారు కదా అందుకే. రాజమౌళి గారు. ఎస్ వెరీ గుడ్ నైస్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ నిహారిక. నిహారిక టెల్. డార్లింగ్ మూవీలో కాజల్ కాజల్ తీసేద్దామా? ఎందుకు? వై డు యు థింక్ సో? ప్రభాస్. ఇప్పుడు ఆ హీల్ వేసుకుంటే అంత హైట్ హర్క్ వచ్చినావు. ఇప్పుడు ఆ స్టూల్ చేస్తే ప్రభాస్ గారు ఎందుకురా? నాకు తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు ఏమో. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అట్లుంటది మనతో. ఇప్పుడు గేమ్ ఏంటంటే అబ్బా జబ్బా డబ్బా. మీరు మధ్య లైన్ లో ఉంటారన్నమాట. 6 మెంబర్స్. జబర్దస్త్, పాడతా తీయగా అండ్ ఫ్యామిలీ స్టార్స్. ఓకే, మధ్య లైన్ లో ఉంటారు. నేను జబర్దస్త్ అంట, 2 కాళ్ళతో అటు జంప్ చేయాలి. ఫ్యామిలీ స్టార్స్ అంట, 2 కాళ్ళతో ఇటు జంప్ చేయాలి. సిట్, స్టాండ్, రౌండ్, జంప్, అవన్నీ కమాండ్స్ ఇస్తూ ఉంటా. ఆ కమాండ్స్ చేసుకుంటూ ఎవరైతే ముందు వరకు వెళ్తారో, లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు వాళ్ళ టీం మొత్తాన్ని గెలిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీమ్ లో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు, నువ్వే లాస్ట్ వరకు ఉన్నావు, వీళ్ళు 3 ఉన్నారు. వాళ్ళ 3 ఎలిమినేట్ అయ్యే వరకు నువ్వు ఉన్నావు అనుకో, నీ వల్ల ఆ 3 గెలుస్తారు. ఒక్కరితోనైనా టీం గెలపచ్చు. గాట్ ఇట్? హైట్ వైస్ స్టాండ్ ఇన్ వన్ స్ట్రైట్ లైన్. మధ్యల లెట్స్ బిగిన్. జబర్దస్త్, ఫ్యామిలీ స్టార్. ఇగో ఇవే తగ్గించుకుంటే మంచిది. అర్థమైందా నీకు గేమ్? ఓకే, ఇప్పుడు ఆల్ రియల్స్ మధ్యలోకి వెళ్ళిపోండి. జబర్దస్త్, పార్తీగా. జబర్దస్త్, నువ్వు రా, ఫస్ట్ అవుట్. వోకర్ అవుట్. పార్తీగా. జబర్దస్త్, పార్తీగా. జబర్దస్త్, పార్తీగా. జబర్దస్త్, పార్తీగా. ఫ్యామిలీ స్టార్స్. జబర్దస్త్, ఫ్యామిలీ స్టార్స్. ఓకే, లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి చేయకండి. పార్తీగా. జబర్దస్త్, నిహారిక గో, గెట్ బ్యాక్ టు యువర్ పొజిషన్. ఫ్యామిలీ స్టార్స్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, జంప్. ఉన్న చోట 5 రౌండ్స్. ఫాస్ట్ గా ఉన్న చోట 5 రౌండ్స్. ఉన్న చోట 5 రౌండ్స్. ఫాస్ట్ గా ఉన్న చోట 5 రౌండ్స్. 1 2 3 4 5. సిట్, స్టాండ్. సిట్ అంటే భోజనాలకు కాదమ్మా. సిట్, స్టాండ్, పార్తీగా. ఫ్యామిలీ స్టార్స్, పార్తీగా. జబర్దస్త్, ఫ్యామిలీ స్టార్. फिरदौस, ये ब्रिज नहीं है फिरदौस. Thank you for your services. Please get back. पार्तीगा. जबरदस्त, पार्तीगा. जबरदस्त, फैमिली स्टार्स. जबरदस्त. అందరూ అవుట్. అందుకే 3 కలా అవుట్ చేయం. జబర్దస్త్, ఫ్యామిలీ స్టార్స్. జబర్దస్త్. ఇద్దరే ఉండరు, ఒక బాక్స్ లో ఉండండి. ఆల్రైట్, పార్తీగా. జబర్దస్త్, ఫ్యామిలీ స్టార్స్. పార్తీగా. జబర్దస్త్. కంగ్రాచులేషన్.
చెప్పండి. ఆవిడేదో పెద్ద ఇందిరాగాంధీ లాగా వచ్చింది ఇట్లా అని. డాన్స్ రాదా అస్సలు? ఇట్లా 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 అస్సలు. కంగ్రాచులేషన్స్ కిడ్స్ కాలేజ్ నుంచి బ్యూటిఫుల్ గా ఆడినందుకు మీరు గెలుచుకున్నారు. అండ్ ఫైనల్ రౌండ్. 3 స్టేషన్లు చేశాం మేము. ఒక స్టేషన్ లో ఆ కోన్ లో బాల్ వేసి బాల్ పడిన ప్రతిసారి మీరు ఒక బ్లాక్ పెట్టాలి. అలా పిరమిడ్ ఫామ్ చేయాలి, పెద్ద బాక్స్ నుంచి చిన్న బాక్స్ వరకు. ఈ స్టేషన్ లో వైట్ బాల్స్ ని ఖాళీ చేసి బ్లూ నింపాలా, బ్లూ ఖాళీ చేసి వైట్ ని నింపాలా. ఈ స్టేషన్ లో బెలూన్ ఊది అందులో వేయాలన్నమాట. ఆ బెలూన్ సైజ్ ఎవరైతే ఊదుతారో వాళ్ళ ఫేస్ సైజ్ అంతా రావాలి బెలూన్. మినిమం దానికంటే పెద్దగా ఉండొచ్చు కానీ మీ ఫేస్ సైజ్ కంటే చిన్నగా ఉండదు. ఊదిన తర్వాత ఒకసారి ఫేస్ కి పెట్టుకొని చూసుకోండి. గాట్ ఇట్? అర్థమైందా? మీరు ఇదంతా 90 సెకండ్స్ వరకు ఆడుతూనే ఉంటారు మీ టీం. ఎవరైతే ఆ టీం ఆడిన తర్వాత కూడా 2 టీమ్స్ ఆడిన తర్వాత ఎవరైతే ఫాస్ట్ గా అన్ని టాస్క్లు ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. 3 స్టేషన్స్ లో 3. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో వైట్ ఎందుకు వేస్తున్నావు? బ్లూ వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. బ్లూ ఇటు, వైట్ అటు. ఫేస్ ఫేస్ సైజ్ ఫేస్. మొన్న ఊరి శివర ఉన్న చిన్న టూరింగ్ టాకీసు కాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేస్తూ ఉంటే డుర్రు డుర్రు మంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే కతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిటికెడంతా సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే ఆట కంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఓకే. ఇదైతే ఈ స్టేషన్ ఆల్ క్లియర్. ఇక్కడ మీరు 4 బెలూన్స్ ఊదారు అండ్ ఇక్కడ 1 2 3 4 5 మొత్తం పెట్టిన తర్వాత తీసావు కాబట్టి 1 ఫుల్. ఆల్రైట్, వెరీ గుడ్. వచ్చేయండి బ్యాక్. వీళ్ళు 90 సెకండ్స్ లో ఒకటి ఫుల్ గా చేసి మళ్ళీ హాఫ్ వరకు వచ్చారు. 4 బెలూన్స్ అక్కడ. ఇది క్లియర్ గా 90 సెకండ్స్ పట్టింది. మీరు వీళ్ళకంటే బెటర్ పర్ఫార్మ్ చేస్తే మీరు గెలుస్తారు. టేక్ ఏ పొజిషన్, గో. ఓయ్ ఇగో ఇట్లా చెయ్యి. ఏందక్క అలాట చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడు పోరడే ఆగని కోతకే ఎడపెడ చూడడే తీర సెంగు కంతులకు బెదురడి గుంటడే అడుగడుగున దడదడే మొదలు వెళ్తే తెత్తడే చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్ గీశాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్ గీశాల్ పక్కన పెట్టి మాటే విను. ఇట్రా చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్ గీశాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. ఇది ఎరెక్కించే
వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. గుంటడే అడుగడుగున దడదడే మొదలు మళ్ళా అక్కడ 4 బెలూన్లు, వాళ్ళు 4 వీళ్ళు 4. సో ఇక్కడ నువ్వు చేయబట్టుకున్నావు కాబట్టి ఒక మెరిట్ పాయింట్ తీసేసి ఇక్కడ ఒక 2 మెరిట్ పాయింట్లు తీసేస్తే ఈ రౌండ్ గెలిచింది మీరు. కిడ్స్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. అడుగెడితే మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. ఈటీవీ 30 years. ఈటీవీ సెలబ్రేటింగ్ 30 glorious years కాబట్టి తగ్గేదిలే ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు ఆర్ గురు గారు. ప్రసన్న గారు గట్టిగా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్.